దేశ రాజకీయాలు పక్కన పెడితే సార్, వాళ్ళ వ్యవహార శైలి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు వస్తే ఈ 2019 ఎన్నికల్లో ధనం ద్రవంలాగా ప్రవహించింది. వేల కోట్ల రూపాయలు మాట్లాడుతున్నాం, కొత్త కాదు, గత 20 ఏళ్ళ నుంచి ఈసారి చాలా విపరీతమైనటువంటి ధోరణికి ఎన్నికలుగా పెరుగుతుంది. లాస్ట్ ఎన్నికలకు ఇప్పుడైతే దానికి మీరు వ్యతిరేకం కదా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రజల్లో మార్పు కోసం చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాం, మీకు ఎలా కనిపిస్తుంది ఇది? దీనికి కారణం జ్ఞానేశ్వరి గారు, సరే తిట్టిపడడం చాలా తేలిక, ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది, అలాగే తమిళనాడులోనూ కర్ణాటకలో బాగా పెద్ద ఎత్తున వచ్చింది. వాళ్ళ దేశమంతా క్రమక్రమంగా వ్యాపిస్తుంది. చివరికి జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా నేను నిర్ఘాంతపోయాను. 10 ఏళ్ల క్రితమే అక్కడ ఎన్నికల్లో ఈ పార్టీ 500, ఆ పార్టీ 1000 రూపాయలు అని చెప్తే నేను నిర్ఘాంతపోయాను. అక్కడ ఇండియా పాకిస్తాను, హిందూ ముసల్మాను, ఏదో స్వతంత్ర దేశమా, పాకిస్తాన్తో భారతదేశంతో ఈ గొడవలు ఉంటాయనుకున్న రాష్ట్రంలో కూడా పూర్తిగా డబ్బులు. అలాగే ఈశాన్య భారతంలో అక్కడ రాష్ట్రాల్లో పూర్తిగా డబ్బులు. నాకు ఒక ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినాను ఒక రాష్ట్రంలో, ఈశాన్య భారతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాను. ఎంపీగా నన్ను పోటీ చేయమని అడుగుతున్నారు సార్, మరి పార్టీ గట్టిగా అడిగితేనే నేను చేయాల్సి వస్తుంది, మరి నాకు 40-50 కోట్లు ఖర్చు అయిపోతుంది, నేనేమో డబ్బు దొంగ సంపాదన చేసినాను కాదు, నేను మునిగిపోతానని చెప్పంటున్నాను నేను. సో చాలా దేశమంతా విస్తరిస్తున్నారు. అట్లాగే థాయిలాండ్ ఈ మధ్యకాలంలో అసలు గతంలో ఎప్పుడు లేనంతగా అసలు బడ్జెట్ అనేది లేకుండా పన్నుల డబ్బంతా కూడా ఉచితంగా పంచిపెట్టేసి ఓట్లు పొందడము, తర్వాత దేశాన్ని దివాళా తీయించడము. ఇక ప్రభుత్వం ఉన్నదంతా కూడా మీకు అయితే జీతాలు ఇవ్వడానికి లేదా డబ్బులు పంచడానికి, మిగతా అంతా అధికారం ఉపయోగించి దోచుకోవడం కోసం, ఇంకే పని లేదు. ఏమవుతుంది సార్ రాష్ట్ర భవిష్యత్తు? ఎందుకంటే మనము లోటు బడ్జెట్తో స్టార్ట్ అయినటువంటి మన ప్రయాణం, ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ఈరోజు చూస్తే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో ముందుకెళ్తుంది. ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అయితేనేమి, ప్రజలను ఆకర్షించడం కోసం వాళ్ళు వాళ్ళు ఏమంటారు? అది కాదు, ఇప్పుడు విత్తు ముందో చెట్టు ముందో వస్తుంది. పార్టీలు నడితే వాళ్ళని ఏమంటారు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద తాయిలాల ప్రమేయం లేకుండా 20 రూపాయల పథకం లాంటివి అన్నా కూడా కొంచెం ఏదో వాళ్ళ చేతనం చేశారు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు వచ్చి 2 రూపాయల బియ్యం, మరొకటి 50 రూపాయల హార్స్ పవర్ ఇలాంటివి పెట్టేసరికి బ్రహ్మాండంగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ అంతకంటే ఎత్తుకున్నది. రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ఎక్కువగా నేను తీసుకొచ్చి అన్ని ఉచిత విద్యుత్తు, మళ్ళీ 2 రూపాయల దాకా ఫ్రీ బియ్యము, మరొకటి ఇవన్నీ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఇది సాధ్యం కాదు, ఉచిత విద్యుత్ చేస్తే కరెంటు మరి ఆరేసుకోవడం కూడా పనికిరావు బట్టలు అని చెప్పని గట్టిగా వాదిస్తే ఆయన ఢామను ఓడించేశారు. 2009లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి పాఠాలు నేర్చుకుని నేను ఇవన్నీ కాదు, ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, మిగతా అన్ని ఫ్రీగా ఇవ్వడమే కాదు, లోన్ వేరు కూడా చేస్తాను ఆయన వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు గట్టిగా నిలబడి ఎలాగే ఇప్పటికే చాలా ఇచ్చాము, ఈ ఇచ్చింది కొంచెం పెంచుతాం తప్ప ఇంకా సాధ్యం కాదు, మీరు నామే నమ్మని చెప్పి నేను గెలిచాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారు మరింత విజృంభించి గతంలో పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి, పూర్వం నష్టపోయారు అనుకుంటున్నారు కాబట్టి అన్నీ ఫ్రీగా మళ్ళీ చేశారు. జగన్ 2014లో నేను లోన్ వేవర్ చేయనని చెప్పి అన్నాడు, కొంచెం నిలబడ్డాడు. 2019 వచ్చేసరికి లోన్ వేవర్ చేస్తాను, నువ్వు 10,000 ఇస్తావు, నేను 50,000 ఇస్తాను, 50,000 రూపాయలు ప్రకటించాను నేను నాకు గుర్తున్నంత వరకు. అవును సార్. అలాగే మరొకటి చేస్తాను అంటే పార్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు తిడుతున్నారు కరెక్టేను, డబ్బులు లేకపోతే ఓటేరు. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇవాళ ఎన్నో గ్రామాల్లో డబ్బులు రావట్లేదని బాయ్కట్ చేస్తామంటున్నారు. ఎవరైనా అభ్యర్థి నేను మంచోనే డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు లేకపోతే ఎందుకు వచ్చావు రాజకీయంలోకి అని అడుగుతున్నారని చెప్తున్నారు. నాకు నిన్న ఒక ఆయన పెద్ద ఆయన రాజకీయంలో 45 ఏళ్ల నుంచి మునిగితేలిన మనిషి, 100 కోట్లు దానిలో ఖర్చు పెట్టిన మనిషి, బహుశా సంపాదించిన మనిషి, సొంతంగా సంపాదించి నిజాయితీ చేస్తుండొచ్చు, లేకపోతే పేపర్లో చేస్తుండొచ్చు, కానీ అంతంత ఖర్చు పెట్టిన మనిషి ఆయన చూపొస్తున్నాడు, ఇది బాగోలేదండి, నాశనం అయిపోయింది అంతా అని చెప్పాను. కాబట్టి ఇది విషవలయంలో చిక్కున్నారు. మనం మూలానికి వెళ్ళాలి. దీన్ని మార్చాలంటే ఈవేళ ఇక తిరిగితే లాభం లేదు. ఈ ప్రజలు ప్రజాస్వామ్యం కావాలని కోరల, ఓటుకు కావాలని వారు కోరల. మీరు ఇచ్చారు నాయకత్వం ఈ దేశంలో. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, అంబేద్కర్ గారు వీళ్ళంతా కూర్చుని అరే మన అందరికీ సమానమైన హుందాతనం కావాలి, మనం ఓ యోజనుడు కావాలని, మనం కావాలని మన దేశంలో మొట్టమొదటిసారిగా ఒక్కసారిగా ఇచ్చేసాం. మనం దానికి తగ్గట్టుగా సమాజ నిర్మాణం జరగల. ముఖ్యంగా 3 పనులు చేయాలి వాళ్ళ. మన ఎన్నికల వ్యవస్థలో ఇక ఒక ఓటు ఎక్కువైతే గెలుపు, ఒక ఓటు తక్కువైతే ఓటమన్న వ్యవస్థలో ఎన్నికలు అనేవి ఎన్నికలు కాదు, వేలంపాట. ఇది నన్ను అడుగుతుంటే ఎన్నికల్లో పాల్గొంటారు, ఈ వేలంపాట ఏది, వేలంపాటలో ఏం పాల్గొమంటామని చెప్తాను. ఇది పోవాలంటే దామాషా పద్ధతి రావాలి. అంటే 10 ఓట్లు ఎక్కువ తక్కువ అనేది ముఖ్యం కాదు. ప్రజల్లో నా పార్టీ పట్ల, నా పట్ల ఏం ఆదరణ ఉంది, నా ఎజెండాకి ఏమాత్రం మద్దతు ఉంది, దాన్ని బట్టి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయనుకుంటే ఆటోమేటిక్గా ఈ పార్టీల పందా, ఈ అభ్యర్థుల పందా మారిపోతుంది.
ఇవాళ 25 కోట్లు ఉంటే ఓ కులం బలం అంటే వాడు అభ్యర్థి. నిజాయితీగా మాట్లాడదు. ఏ పార్టీ అయినా సరే ఎంత ఖర్చు పెడతావు, ఏ కులం, నీకు ఏమాత్రం అండదండలు ఉన్నాయి, అంతే కదా చూసేది మనం. అది లేకుంటే పనికిరాడు కదా. రేపు పొద్దున వీళ్ళు పనికిరారు, నీకెంత సమాజంలో ఎంత మంచి పేరు ఉంది, నీ లిస్టుని బట్టి నాకు ఓట్లు అదనంగా పడతా లేదా, ఆ పరిస్థితి మారుతుంది. రెండోది అధికార వికేంద్రీకరణ. నేను దాకా చెప్తున్నాను, అధికార వికేంద్రీకరణ వాళ్ళంతా మంచి వాళ్ళని కాదు. నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక 5th ఫ్లోర్లో టాప్ ఫ్లోర్ నా అపార్ట్మెంట్. లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, మరి డాక్టర్లు చెప్తున్నారు అంటే ఒక వయసు దాటిన తర్వాత మెట్లు ఎక్కొద్దు, ఎంతైనా నడవండి అని చెప్తున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిగారు నాతో ఉన్నారు. నేను వెంటనే ఒప్పుకుంటానా లిఫ్ట్ నడకపోతే? ఎవరినైతే మనం పెట్టుకున్నామో మీరు చూడండి అని చెప్పి అమితాబ్ గారికి చెప్పాము. అమితాబ్ గారికి ఫోన్ చేస్తాను, అమితాబ్ గారు 4,000 రూపాయలు 3,000 రూపాయలు కట్టించుకుంటున్నారు మీరు మెయింటెనెన్స్కి, లిఫ్ట్ నడవట్లేదు ఏంటిది, ఇది చేయకపోతే ఎందుకు కానీ గట్టి గొంతు ఎత్తాను. ఆయన వెంటనే రిపేర్ చేయించుతాడు. ఆయన చేయించలేదు అనుకోండి, అశోక్ గారు మీరు చూడండి అని చెప్పి ఆయన కోరుతాను. లేదంటే నేనే పూనుకుంటాను, ఎంత పని భారం ఉన్నా కూడా నాకు అవసరం కాబట్టి. ఇది ప్రజాస్వామ్యం. నేను సరైన వాడిని పెట్టుకోకపోతే అక్కడ నా ప్రతినిధిగా, సరైన అడిగి నేను పన్నుల డబ్బు లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ ఫీ అనుకోండి, నష్టం నాకు జరుగుతుంది, నాకు అర్థమవుతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ ఏదో భారతదేశము, ఏదో నినాదము, ఇవన్నీ దొంగ ప్రజాస్వామ్యం. ప్రజలు ఓటుకి డబ్బులు ఎందుకు అడుగుతున్నారంటే ఓటు వేయడం వల్ల జరిగేది ఏంటో అర్థం కావట్లే వాళ్ళకి. ఎన్నోసార్లు నమ్మి మోసపోతున్నారు, ఏం జరగట్లా, అన్ని మాటలు చెప్తున్నారు. కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టడం డబ్బు తీసుకుంటున్నారు. ఫ్రీగా వచ్చేది నాకు అర్థమవుతుంది, ఫ్రీ బియ్యం కావచ్చు, లేకపోతే ఫ్రీ ఇంకోటి కావచ్చు, ఇంటికి వచ్చే 10,000 రూపాయలు కావచ్చు, నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నా చేతిలో కరెన్సీ కనిపిస్తుంది, మిగతా నాకు అర్థం కావట్లేదు, ఏం జరగట్లా. కాబట్టి తీసుకుంటున్నారు, వాళ్ళని తప్పట్లేము. దానికి కారణం మీరు, వాళ్ళు కాదు. వాళ్ళు అడగలే ఇవన్నీ. దానికంటే మీరు చేసే పని ముఖ్యమైన అర్థమయ్యేట్టుగా వ్యవస్థను మార్చారనుకోండి, ఈ ప్రజలే చప్పుని నేర్చుకుంటారు. దీంతోపాటు రాజకీయ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని తీసుకోండి. అరే అసలు పార్టీ సీట్ ఎవడని చెప్పారు ఎవరికైనా తెలుసా అండి? పార్టీ నాయకుడు ప్రైవేట్ ఎస్టేట్ అయిపోయింది ఇది. నేను కెన్యాలో చూశాను, ఎప్పుడు 2001లో 18 ఏళ్ల క్రితం నేను కెన్యాలో ఎన్నికలను పర్యవేక్షించాను. 27 ఏళ్ల నియంతృత్వం తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినాయి ఆ దేశంలో. ఆ నియంత కొడుకు ఎంపీ అభ్యర్థి కాలేకపోయినాడు. తండ్రి ఇంకా నియంతగా రాష్ట్రపతిగా ఉన్నాడు. 27 ఏళ్ల నియంత, పార్టీ మొత్తం ఆయన చేతుల్లో ఉంది. కానీ ఆయన కొడుకు ఎంపీ అభ్యర్థి కాలేకపోయినాడు. ఎందుకని? పార్టీలో అంతర్గత ఎన్నికలు పెట్టారు. ఎవరు అభ్యర్థి? పార్టీ అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చారు. నియంత కొడుకుని తిరస్కరించారు జనం. ఆయన ఎంపీ అభ్యర్థి కాలేకపోయినాడు. నేను ఎన్నికల్ని స్వయంగా పర్యవేక్షించాను 2011-2001లో. డేనియల్ అరప్ మాయ్ ఆయన నియంత పేరు. ఒకసారి మీరు చూడండి, ఆయన కొడుక్కి సీటు రాల. మనం గొప్ప ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. కెన్యా పార్టీ మనం చేయలేకపోతే, నియంతృత్వంలో మగ్గిన కెన్యా మనకంటే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని చూపెట్టింది. మన ఊరికే నటిస్తున్నాం ఆ దేశం గొప్ప దేశము, అత్యద్భుత ప్రజాస్వామ్యము, 100 కోట్ల మంది లేదా 1,00,00,000 కోట్ల మంది బారులు తీరి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్నయ్యా? కొంచెం లోతుకెళ్ళి నిజాయితీగా ఆలోచించుకుందాం మనం. మా తాతలు నేతలు దాగారు కాదు. ఈ 3 పనులు చేయండి మీరు. ఇదే దేశంలో 3-4 ఏళ్లలో మౌలికమైన మార్పు వచ్చేస్తుంది. ఎన్నికల్లో ఓట్లు కానీ లేదా తాయిలాల ప్రభావం కానీ గణనీయంగా తగ్గిపోతుంది. ఓట్ల డబ్బు. For more videos, subscribe to iDream. iDream ను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.